ఇండియా నుండి దూరం ఉన్న వాళ్ళు ఏది మిస్ అయినా అవ్వకపోయినా పానీపూరి మాత్రం డెఫినిట్‌గా మిస్ అవుతారు. మా పిల్లలు ఎప్పటినుండో పానీపూరి చేద్దాం, చేసుకుందాం అని అడుగుతున్నారు. చాలా రోజులైంది తిని అని. సరే చేసుకుందాంలే అని స్టార్ట్ చేశా. అంటే మొత్తం నేనేం చెయ్యట్లేదు. మనకు రెడీమేడ్ మిక్స్ దొరుకుతుంది కదా! అవే తీసుకొచ్చిన. దాంట్లో దాల్ ఉండదు కదా! దాల్ ఒకటి నేను రెడీ చేస్తున్నా. దానికోసం ఎండు బఠానీలుంటాయి గదా! అవి కాసేపు నానబెట్టి ఉడకబెడుతున్నాను. అందులో ఒక ఆలు గూడా ఉడకబెట్టిన ఆలు గూడా మ్యాష్ చేసి వేసా. అంటే టిక్కీలాగా ఏం చేయలేదు. జస్ట్ ఉడకబెట్టిన ఆలుగడ్డ, ఇంకా కొన్ని మసాలాలంటే ఉప్పు, కారం, ఆహ్, ధనియాల పొడి, చాట్ మసాలా, ఇంకా కొంచెం బ్లాక్ సాల్ట్ కూడా వేసి మంచిగా కలిపి ఒక 5, 6 మినిట్స్ వరకు ఉడకబెట్టాను. మంచిగా అన్నీ మిక్స్ అయ్యేలా. ఇది ఉడకబెట్టాక నెక్స్ట్ ఇంకా మనం జేసుకోవాల్సింది పూరీలు ఫ్రై జేసుకోవడము. ఇవి బాగా వస్తాయో రావో అంటే నేను రెడీమేడ్ ప్యాక్ తీసుకున్నా గదా! వస్తాయో రావో అనుకోని ఒకటి వేసి చూసినా కానీ భలే పొంగుతున్నాయి. క్యూట్‌గా ఇంకా ఇవి ఫ్రై చేస్తున్నంత సేపు మంచి సాటిస్ఫాక్షన్ వచ్చింది. అసలంటే ఇంత బాగా వస్తాయి అనుకోలేదు నేను పూరీలు. నాకు పూరీల మీదనే డౌట్ ఉండే. మంచిగొస్తాయో రావో, క్రిస్పీగా ఉంటాయో ఉండయో అనుకున్నాను. కానీ సూపర్‌గా వచ్చినాయి. మంచి క్రిస్పీగొచ్చినాయి. ఇంకా రౌండ్‌గా బాగా పొంగినాయి. ఇంకా ఇప్పుడు ఒక పానీ ఒక్కటి చేసుకునేదుంది. పానీపూరి కోసం పూరీలు ఫ్రై అయ్యాక అవి చేసేసుకోవచ్చు. మీ ఇంట్లో కూడా ఇంతేనా? అంటే మనకెన్ని స్ట్రీట్ ఫుడ్స్ ఉన్నా గానీ పానీపూరి మీదున్న క్రేజ్ వేరే గదా! అది గూడా అబ్బాయిల కన్నా ఎక్కువ అమ్మాయిలకు పానీపూరి అంటే ఇష్టముంటుంది. ఏమంటారు? నిజమే గదా! అవునైతే మీరొకసారి కామెంట్ జేయండి. మా ఇంట్లో అయితే అందరికి అంటే నాకు, నా బిడ్డలకు అందరికి పానీపూరి అంటే చాలా ఇష్టం. అందుకే ఇప్పుడు జేసుకున్నాము. మంచిగా అన్నీ రెడీ జేసుకున్నా. ఇప్పుడు హీరో ఆఫ్ ద రెసిపీ పానీ జేసుకోవాలి. వాడైతే ప్యాక్ మీద అంటే 1 లీటర్ వాటర్‌కి 2 టేబుల్ స్పూన్స్ మసాలా వేయమని ఇచ్చాడు. సేమ్ అట్లనే వేసి మంచిగా మిక్స్ చేసుకున్నా. ఇంకా అందులో ప్యాక్ పైన చిల్డ్‌గా అంటే ఐస్ క్యూబ్స్ ఏసుకొని సర్వ్ జేస్తే బావుంటుందనే ఉంది. కానీ నాకు వేడి వేడిగానే ఇష్టము. అంటే బండి మీద మనకు వేడి వేడి దాల్ బెట్టిస్తాడు గదా! అట్లనే ఇష్టము. అందుకే ఇంకా ఐస్ క్యూబ్స్ ఎయలే. అయితే ఈ పూరికి హోల్ జేసి అందులో మంచిగా దాల్ బెట్టుకొని, ఉల్లిగడ్డ, క్యారెట్ పెట్టుకొని, పానీ వేసుకొని తింటే సర్ప్రైజింగ్‌గా టేస్ట్ భలే కుదిరిందండి. అంటే నేనింత బాగా వస్తదనుకోలేదు. కానీ చాలా బాగొచ్చింది. బండి మీద అంత టేస్టీగా అనను. బట్ చాలా వరకు రీచ్ అయ్యాను.